పోలవరంలో మూడో రోజు అంతర్జాతీయ జల వనరుల నిపుణుల బృందం పర్యటిస్తున్నారు. ప్రాజెక్టును ఆనుకొని ఉన్న గైడ్ బండ్ను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు గెస్ట్ హౌస్ వద్ద ప్రాజెక్టు ఇంజనీర్లు అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. ఇక ఈ నిపుణుల బృందంతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. పోలవరంలో మూడో రోజు అంతర్జాతీయ జల వనరుల నిపుణుల బృందం పర్యటిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రాజెక్టును ఆనుకొని ఉన్న గైడ్ బండ్ను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు గెస్ట్ హౌస్ వద్ద ప్రాజెక్టు ఇంజనీర్లు అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. ఇక ఈ నిపుణుల బృందంతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుసగా చూస్తే మూడో రోజు కూడా విదేశీ నిపుణుల బృందం అయితే అటు పోలవరంలో పర్యటిస్తున్నారు. అండ్ అక్కడ అధికారులు కావచ్చు, నిపుణులతో కూడా వారు రివ్యూను అయితే నిర్వహించనున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మధురి. పోలవరం ప్రాజెక్టు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం 4 రోజుల పర్యటనకు భాగంగా పోలవరం వచ్చింది. ఈ రోజు మూడో రోజు కూడా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని వాళ్ళు పరిశీలిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే గైడ్ బండ్, ఈ రోజు గైడ్ బండ్ ప్రాంతాన్ని అయితే పరిశీలిస్తారు. గైడ్ బండ్ అనేది పోలవరం ప్రాజెక్ట్ ని ఆనుకుని రైట్ సైడ్ నిర్మాణం చేపట్టిన నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే దానికి ఏదైతే గైడ్ బండ్ ఉందో ఆ గైడ్ బండ్ గత వరదలకు కుంగిన పరిస్థితి ఉంది. గైడ్ బండ్ నిర్మాణం కుంగడంతో అప్పట్లో గతంలో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. గైడ్ బండ్ అనేది ప్రాజెక్ట్ రైట్ సైడ్ గా చాలా బలంగా, ప్రాజెక్ట్ కి చాలా బలంగా ఉంటుంది. అంటే కొండకు ఏదైతే ప్రాజెక్ట్ కు మధ్యన నిర్మాణం చేపట్టింది గైడ్ బండ్. గైడ్ బండ్ కూడా వరదలకు కుంగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గైడ్ బండ్ను కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం అధికారులు, ప్రాజెక్ట్ అధికారులతోనూ అదే రకంగా ఇంజనీర్లతో కూడా రివ్యూ చేస్తారు. ఈ రోజు రివ్యూలో ఏదైతే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే నిమ్మల రామానాయుడు పోలవరం పర్యటన మరి కాసేపట్లో పోలవరం చేరుకొని ఉన్నారు. నిన్న మొన్న చూసుకున్నట్టయితే మొదటి రోజు ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాముని క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి పాలపరిమితి ముగుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో సీపేజ్ పరిస్థితిపై అంటే లీకులు ఏమైనా అవుతున్నాయా అనే విషయాలు కూడా వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం కాకుండా వాటి డిజైన్లు కూడా అధికారులను అడిగి, అక్కడ ప్రాజెక్ట్ అధికారులను అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే నిన్న పోలవరంలో చాలా కీలకమైన డయాఫ్రామ్ వాల్, ఆ డయాఫ్రామ్ వాల్ అనేది చాలా వరకు దాదాపుగా 3 వంతుల వరకు వరదలకి దెబ్బతిన్న పరిస్థితి ఉంది. నిన్న పూర్తిగా డయాఫ్రామ్ వాల్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వారి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి మొత్తం ఎందువల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది, దాదాపుగా 120 మీటర్ల మేర డయాఫ్రామ్ వాల్ గోదావరి వరద సుడులకు అది దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కింద బలంగా లేకపోవడం వల్ల సాయిల్లో తేడా ఉందా, లేకపోతే వరద ఉధృతి వల్ల దెబ్బతిందా, లేకపోతే నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది పూర్తిగా వాళ్ళు క్షుణ్ణంగా అయితే పరిశీలించడం జరిగింది. నిన్న అయిపోయింది. ఈ రోజు మూడో రోజు గైడ్ బండ్ని పరిశీలిస్తున్నారు. గైడ్ బండ్ పరిశీలన అనంతరం రివ్యూలో పాల్గొంటారు. 3 రోజులుగా జరిగిన ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్న అనుమానాలన్నీ కూడా అక్కడ ప్రాజెక్ట్ అధికారులు, ప్రాజెక్ట్ ఇంజనీర్ల ద్వారా అన్ని అడిగి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మూడో రోజు కూడా పూర్తి స్థాయిలో గైడ్ బండ్ పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో అటు ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, డయాఫ్రామ్ వాల్, ఈ గైడ్ బండ్ ఈ అన్నిటి గురించి కూడా అటు పోలవరం ప్రాజెక్టు అధికారులను, ఇంజనీర్లను అడిగి అన్ని విషయాలు కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉంది. రేపు రాజమండ్రిలో మొత్తం దీనికి సంబంధించి జలవనరుల నిపుణులతో కూడా రాజమండ్రిలో సమావేశం అవుతారు. దాంతో 4 రోజుల పర్యటన ముగుస్తుంది. తర్వాత ఢిల్లీలో అక్కడ కేంద్ర జలవనరుల సంఘం నిపుణులతో చర్చించిన తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి అయితే అందిస్తున్నారు. ఈ రోజు 4 రోజుల పర్యటన భాగంగా 3వ రోజు మాత్రం గైడ్ బండ్ను పరిశీలించి పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు దగ్గర ఇక్కడ అధికారులతో రివ్యూ అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.